నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ పార్టీ సొంతం చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి చరిత్ర సృష్టించారు. తితిదే చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం. 16 మంది పాలక సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఈవో శ్యామలరావు. తాడిపత్రి ప్రజల ఉపాధికి గ్రానైట్ పరిశ్రమలు ప్రధాన ఆధారమని, వాటిని అందరం కలిసి అభివృద్ధి చేద్దామన్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి సొంతం చేసుకొని చరిత్ర సృష్టించారు. సాధారణంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక్కసారి ఈ పదవి చేపట్టి రెండోసారి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి అధికారంలోకి రావటం అత్యంత అరుదు. ఇలాంటి రికార్డు సాధించిన రెండో వ్యక్తిగా ట్రంప్ నిలిచారు. దాదాపు 131 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. And his absolutely remarkable and beautiful wife, Ushabez. And he is a feisty guy, isn't he? You know, I've said, go into the enemy camp. And you know, the enemy camp is certain networks. And a lot of people don't like to, sir, do I have to do that? He just goes, okay. Which one? CNN, MSDNC? He'll say, all right, thank you very much. He actually looks fine. He's still like the only guy I've ever seen. He really looks forward to it, and then he just goes in and absolutely obliterates them. Say a couple of words. Wow. Well, Mr. President, I appreciate you allowing me to join you on this incredible journey. I thank you for the trust that you placed in me. And I think that we just witnessed the greatest political comeback in the history of the United States of America. And under President Trump's leadership, we're never going to stop fighting for you, for your dreams, for the future of your children. And after the greatest political comeback in American history, we're going to lead the greatest economic comeback in American history under Donald Trump's leadership. Thank you very much. He's turned out to be a good choice. I took a little heat at the beginning, but he was, I knew the brain was a good one, about as good as it gets. And we love the family, and we're going to have a great 4 years, and we're going to turn our country around, make it something very special. It lost that. తాడిపత్రి ప్రజల ఉపాధికి గ్రానైట్ పరిశ్రమలు ప్రధాన ఆధారమని, వాటిని అందరం కలిసి అభివృద్ధి చేద్దామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న ఆయన నివాసంలో సామాజిక మాధ్యమాలతో జేసీ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమలో కొంతమంది నాయకులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పోతున్నారని, పరిశ్రమలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రెనేడ్ ఫ్యాక్టరీ సోదరులకు నమస్కారాలు. మీ గ్రెనేడ్ దాంట్లో రాజకీయం ఎక్కువైంది. బతుకు తెరువు కావాలా? మీ గ్రెనేడ్లు పోయిందంటే ఈ తాడిపత్రి నాశనం అయిపోతుంది. ఏదో అందరూ ఎవరందరూ వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మొత్తం గ్రెనేడ్ ఫ్యాక్టరీలు మూయాలని చూస్తున్నారు. మీరు ఏక తాటి మీద రండి.
నేను కడుపు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసి పెట్టేదానికి రెడీ. ఒకరేమో అనంతపూర్, ఒకరేమో ఆదోని, ఒకరు కర్నూలు, ఒకరు కనిగిరి, ఒకరు శ్రీకాకుళం, చిత్తూరు. జరగదండి. దయచేసి దీన్ని ఇంకా గప్పు పట్టేయాలని చూస్తున్నారు చాలామంది నాయకులు. మీరందరూ కూర్చొని ఒక తాటి మీద వచ్చి ఒక లెటర్ రాసేయండి. తప్పకుండా మా బాధ్యత, మేము సహాయం చేసేదనుకున్నాం. అంతేగాని అనంతపురానికి ఒకటి, కనిగిరికి ఒకటి, శ్రీకాకుళానికి ఒకటి, చిత్తూరుకి ఒకటి, కడపకు ఒకటి అంటే కాదమ్మా. మా ఊర్లో మాకు తెలిసింది ఒకటే, గ్రెనేడ్ ఫ్యాక్టరీ. నేను ఏం అవస్థ పడతానో మాకు తెలియదు. ఈ ఫ్యాక్టరీలు ఇప్పుడు నాశనం అయిపోయింది. ఈ ఊరు కూడా పోతుంది. ఆ రోజు పోతే రాజకీయాలు మానే. కాంగ్రెస్ గొట్టంగాలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో 4 గంటల సమావేశం జరిగింది. వీళ్ళకి లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇంకా పొంగులేటి, ఐటీసీ కోహినూరులో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా వాళ్ళ బాగోతాలు బయటపెట్టే బాధ్యత మా పార్టీదే అని కేటీఆర్ అన్నారు. తెలుసు, ఎందుకంటే ఆయన అదాని కాళ్ళు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుస్తుంది. ఐటీసీ కోహినూర్ హోటల్లో అదాని కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలు ఉన్నాయంటే వీళ్ళకి లోపల చూడండి మీరు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడండి. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడండి. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పచెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పచెప్పిండు, మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా, రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో. మరి దీని మీద చర్య ఉంటుందా లేదా? అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా? ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు, ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా? చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి అంత షోకుండా ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలాగోరానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? డీజీపీ లెక్క, పోలీసు లెక్క. ఎవడా అయినా నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు. ఈయన పెద్ద హోంమంత్రి, ముఖ్యమంత్రి అన్నట్టు. ఇంకోటి నాకు తెలియదు, ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయన ఏం మంత్రి, అదేం సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే, అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్ ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్నంతా డిజిటలైజ్ చేస్తామన్నారు. ఈ సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూళ్లను జాగ్రత్తగా భద్రపరుస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదన్నారు. సమగ్రమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేని ఈ రోజు నుంచి లాంఛనంగా ప్రారంభించినటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించి ముందుగా ఈ కుల గణనను, సర్వేని చేయాలని చెప్పి ప్రీతమ నాయకులు, ప్రస్తుత లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు గత సాధారణ ఎన్నికల కంటే ముందు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సభల్లో స్పష్టంగా తెలంగాణ ప్రజలకి మాటిచ్చారు. దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ వాసులను గాలి కాలుష్యంతో పాటు నీటి కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది కాలుష్యంతో నొరగలు కక్కుతున్న విషయం తెలిసిందే. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మురుగునీటిని వదులుతూ ఉండడంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నొరగ ప్రవహిస్తోంది. నదిలో అమ్మోనియా సాంద్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
తితిదే చైర్మన్గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ నాయుడు 16 మంది పాలక మండలి సభ్యులతో ఈవో శ్యామలరావు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం శ్రీవారిని బీఆర్ నాయుడు దర్శించుకున్నారు. తొలుత తితిదే చైర్మన్కు ఆలయ మహద్వారం వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం లోపలికి వెళ్లిన ఆయన భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. మా ఊరబ్బాయి గొప్ప స్థాయికి వెళ్ళాడు అని రాయచోటి ప్రజలు గర్వంగా చెప్పుకునేలా సినిమాల్లో నటిస్తానని సినీ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. కా మూవీ విజయోత్సవ యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన సందడి చేశారు. పట్టణంలోని గౌతమ్ థియేటర్కు చేరుకొని అభిమానులు ప్రేక్షకులతో కలిసి కా సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో కిరణ్ మాట్లాడుతూ తమిళనాడులో కా సినిమా ప్రదర్శనకు థియేటర్లు దొరక్కపోవటం వాస్తవమేనని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కా అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు రాయచోటి ప్రజలందరికీ థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం పెద్ద హిట్ అయిన తర్వాత రాయచోటికి వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకున్నాను. అందుకే మళ్ళీ కా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ కలవాలి, మనల్ని మీట్ అవ్వాలని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనూరు అబ్బాయి అని చెప్పి మీరు ఎంతో ప్రేమ చూపిస్తూనే ఉంటారు. అలాగే నేను కూడా మరిన్ని మంచి చిత్రాలు తీసి మీరు ఇంకా గర్వపడేలా, మా ఊరు అబ్బాయిరా ఇంత స్థాయికి వెళ్ళారని మీరు గర్వపడేలా ఖచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలు తీస్తానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామి, కర్ణాటకలో తమిళనాడులో థియేటర్లు వేయలేదంట మీ సినిమాకి, దాని గురించి? అదండి, తమిళ్లో కొంచెం థియేటర్స్ దొరకలేదు, వాళ్ళ సినిమాలు ఉన్నాయని చెప్పి మనకి థియేటర్స్ రాలేదు. సో ఈ 14th or 15th అన్ని లాంగ్వేజ్లో మూవీ రిలీజ్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్లో మలయాళం, కన్నడ, హిందీ అన్నింటిలో 14th ప్లాన్ చేస్తున్నాం, చూడాలి. కానీ గతంలో మీరు చాలా సినిమాలు తీసినారు, ప్రీ రిలీజ్లో ఎప్పుడు మీరు ఫీల్ కాలే ఈ సినిమాకి అంత ఫీల్ అవ్వాల్సిన కారణం ఏంటి? అదే లేదని, అంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇవన్నీ వస్తున్నాను. మనం ఏదో కష్టపడుకుంటున్నాం, మన పాటికి మనం చేసుకుంటున్నాం. అరే ఎందుకు ఎవరో మనల్ని అది ఇది అనాల్సిన అవసరం లేదు. ఎవరి కష్టం వాళ్ళది. అందరికీ హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి. అదే చిన్న చిన్నవి చూసేలోపు చిన్న బాధ అనిపించారు మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా మీడియా వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చిన్న లేట్ అయినా, ఎవరైనా హట్ అయినా సారీ అండి. కార్టు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని సినీ హీరో సాయి దుర్గతేజ్, అల్లు అర్జున్, సతీమణి స్నేహారెడ్డి దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో వారు వేరువేరుగా పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రమేష్ రంగస్వామి కోరారు. మంగళవారం పాణ్యం మండల కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి వారు మాట్లాడారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ప్రభుత్వ గృహాలు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏకే శ్రీనివాసులు, సుధాకర్, అఫ్సర్ బాషా, శ్రీనివాసులు నాయుడు, సుబ్బారాయుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల విలేకరుల సంఘం ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా విలేకరుల సమస్యల కోసం యూనియన్ పనిచేస్తుంది. ఈ కృషి చేయడం వెనుక యూనియన్ జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఈరోజు పాణ్యంలో యూనియన్ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాణ్యం మండల విలేకరుల ఆధ్వర్యంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు రంగస్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షుడు ఏకే సీను, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సుధాకర్, చిన్నన్న, అఫ్సర్ బాషా, జావీద్ ఈ విలేకరులందరూ ఈరోజు డబ్ల్యూజేఎఫ్ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మంచి పాలన అందించాలన్నదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశమని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ మాటలపై హోంమంత్రి అనిత స్పందిస్తూ సరిదిద్దుకుంటామన్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ వారు రాజీనామా చేయాలంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం సహజమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? హోంశాఖ నేను తీసుకునే పరిస్థితి తీసుకురాకండి, సరిదిద్దుకోండి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, మాట్లాడకూడదు, మనం పరిపాలన ఆ విధంగా చేయాలని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. దాని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని మాట్లాడే ఏకైక మగాడు నాయకుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది మాట్లాడాం మేము. దానికి నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యంగా ముందుగా ఉంటుంది వరుసలో మావు అయితే రాజీనామా చేయాలంట. ఇప్పుడు మేము రాజీనామా చేసి ఆమె కూర్చుంటుంది. ఇప్పుడు మేము రాజీనామా చేసేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఆయన జగన్ నుంచి కూర్చుంటారు. అందుకే 140 సీట్లు ఇచ్చింది మాకు. ఇదే జబర్దస్త్ కుర్చీ అనుకున్నావా రాజీనామా చేసి కూర్చోడానికి? ప్రజలు మమ్మల్ని పరిపాలించమని 140 సీట్లు మాకు ఇచ్చారు. మాకు తెలుసు ఏం చేయాలో. మీ పరిపాలన ఎలా ఉందో, మీ ప్రభుత్వం ఎలా ఉందో మీకు తెలిసి ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాయి. గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నిస్తాం. కూటమిలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రం అభివృద్ధి జరగాలి కాబట్టి అందులో భాగం ఇది కూడా. ఇంటిస్తున్నాం. మన ఇంట్లో 5 మంది ఉంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఇలా రెక్టిఫై చేసుకొని చెప్పడం తప్పు కాదు. దాన్ని అవకాశంగా భావించి రాజీనామా చేయాలి, మీరు దిగేయాలి, నేను మా నుంచి కూర్చుంటాం మళ్ళీ మేము అంటే కథలు ఇవన్నీ కథలు చేస్తున్నారా? ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకులకి, మేము అధికారంలో ఉన్న ఆంబోతున్నా. కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మద్యం షాపుల యజమానులతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీలో భాగంగా యజమానులకు లైసెన్సులు ఇవ్వడం జరుగుతోందని మంగళవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపులు నిర్వహించాలని, ఎంఆర్పీ ధరకే మద్యం విక్రయించాలని సూచించారు. బెల్ట్ షాపులకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 104 మద్యం షాపులు, తిరుపతి జిల్లాలో 227 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
అన్ని షాపులు డిస్పోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ షాపులు లైసెన్సులు ప్రస్తుతానికి ప్రొవిజన్ లైసెన్స్ నడుస్తుంది. ఈ నెల 7వ తారీఖు వరకు ప్రొవిజన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంది. మీన్ వైల్ రెగ్యులర్ లైసెన్సులు ఇష్యూ అవుతా ఉన్నాయి. అన్ని షాపులు ఓపెన్ అయింది ఎక్సెప్ట్ 1 or 2. కొన్ని చోట్ల కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 104 మద్యం షాపులు, తిరుపతి జిల్లాలో 227 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని షాపులు డిస్పోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ షాపులు లైసెన్సులు ప్రస్తుతానికి ప్రొవిజన్ లైసెన్స్ నడుస్తుంది. ఈ నెల 7వ తారీఖు వరకు ప్రొవిజన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంది. మీన్ వైల్ రెగ్యులర్ లైసెన్సులు ఇష్యూ అవుతా ఉన్నాయి. అన్ని షాపులు ఓపెన్ అయింది ఎక్సెప్ట్ 1 or 2. కొన్ని చోట్ల స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు ఈ నెల 28న పోలింగ్ జరగనున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. బుధవారం ఎన్నికలపై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ ఆయన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలు పాత జిల్లాల ప్రతిపాదికన నిర్వహిస్తోందని చెప్పారు. అది ఉమ్మడి విజయనగరం జిల్లా. మన దగ్గర పాలకొండ రాదు, మళ్ళీ సాలూరు, కురుపం, పార్వతీపురం. అందుకనే మన ఫ్లెక్సీ గట్రా కూడా తొలగించడం మొదలు పెట్టాం. ఓకే, వాడు మీరు కూడా సహకరిస్తున్నారు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా సహకరిస్తున్నారు, అది నేను చూశాను. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా కూడా మీరు కూడా కోఆపరేట్ చేశారు. మనకు ఆల్రెడీ మండల స్థాయిలో కమిటీలు కూడా ఫామ్ చేశాము. అండ్ ఇందులో షెడ్యూల్ మీకు తెలుసు కాబట్టి నామినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 4వ తేదీ లాస్ట్ స్టార్ట్ అయిపోయింది. 11వ తారీఖు వరకు ఉంది నామినేషన్ వేసుకోవడం. అండ్ స్క్రూటినీ 12వ తారీఖు. ఒకవేళ 11వ తారీఖున ఒక సింగిల్ అప్లికేషన్ వస్తే అది యునానిమస్ గా డిక్లేర్ చేసేస్తాం, లేదంటే పోటీ వస్తుంది. అండ్ స్క్రూటినీ 12వ తారీఖు. విత్డ్రాల్ లాస్ట్ డేట్ 14. పోలింగ్ జరిగేది 28. పోలింగ్ 2 చోట్ల జరుగుతుంది, ఒకటి విజయనగరం, ఒకటి మన భారత్. 2 చోట్ల మొత్తం మనకి 720 సో 1వ తారీఖు కౌంటింగ్, 2వ తారీఖుకి మొత్తం మీ ప్రక్రియ పూర్తి చేస్తాం. అప్పటికి కోడ్ అయిపోతుంది. మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ప్రారంభోత్సవాలు పాల్గొనడం కానీ మొదలైనవన్నీ చేసుకోవచ్చు. స్కూళ్ళు వ్యవహారాలు అన్నీ జరగచ్చు. బట్ ఎనీ న్యూ పాలసీ అనౌన్స్ అప్లై చేసి మా కలెక్టరేట్లో ఏవో గారిని డెసిగ్నేట్ చేస్తాం. నోడల్ ఆఫీసర్ పర్మిషన్ పెట్టుకొని 24 గంటలు ఇస్తారు. అంతే, అది తర్వాత కదా. అంటే మీరు ఇప్పుడు చేసుకుంటా అప్పటి నుంచి పెట్టుకోవాలి వెహికల్కి. అంటే ఇప్పుడు చేసినా ఇది పార్టీ పరంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ముందుగా కనుక మీరు ఏమైనా ఖర్చు జరిగితే కూడా మా షాడో టీమ్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్పెండిచర్ ని మానిటర్ చేస్తూ ఉంటాయి. బీఫార్మ్ వచ్చినాయి సార్, అందుకే సర్పంచులు ఇందులో పెట్టలేదు. ఓన్లీ ఎంపీటీసీ మెంబర్స్, కౌన్సిలర్స్, జెడ్పీటీసీ అంతే. తగ్గడానికి క్యాస్ట్ అడుగుతారు. జనరల్ అంటే ఎవరైనా పాల్గొంటారు. మీరేదో నిలబెట్టేటట్టు ఉన్న చెరువులను కాపాడుతూ కొత్త చెరువులను ఏర్పాటు చేసి జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీఓవి అభిషేక్ పిలుపునిచ్చారు. జల ఉత్సవం కార్యక్రమంలో నీరు కరువాయే బ్రతుకు బరువాయే నినాదాలతో బుధవారం పాడేరులో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడల్లో మానవహారంగా ఏర్పడి జల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీఓ అభిషేక్ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఆదేశాల మేరకు మేము ఐటీడీఏ పాడేరులో మరియు ఏఎస్ఆర్ జిల్లా కేంద్రమైన పాడేరులో జల ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది అది ఒక గొడుగు లాంటి ఒక కార్యక్రమం. దీంట్లో మనము ఒక అవగాహన సదస్సులాగా, అదే విధముగా కొన్ని చెరువుల్ని మళ్ళీ కాపాడుతూ కొత్త చెరువుల్ని ఏర్పాటు చేస్తూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొత్తగా నిర్మాణిస్తూ ఎక్కడెక్కడ ఉన్నదాన్ని రిపేర్ చేస్తూ, అదే విధముగా తల్లి పేరుతో ఒక మొక్క అని ఒక కార్యక్రమంని కూడా కలుపుతూ ఈ 11 మండలాలు మాత్రం కాకుండా 22 మండలాలు అన్ని 3 ఐటీడీఏలు మరియు జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమం చేయడం అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇది ఒక 2 వారాలతో పాటు ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం మనకి జనజాతి గౌరవ దివస్, మనకి గౌరవ బిర్సా ముండా జయంతిని కూడా దాటుతూ పెడుతూ ఉంటుంది. ఇది ఈ రోజు జిల్లా స్థాయిలో, రేపటి నుంచి మండల మరియు పంచాయత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మనము మాట్లాడుతూ
మనం చూస్తే ఈ నీరు మరియు చెట్టు ఈ రెండింటి యొక్క ముఖ్యత్వం మన అందరికీ తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకి కూడా మేమేం చేస్తున్నాం అంటే మీరు కూడా ఎక్కడెక్కడ మీ పొలాల్లోనో లేకపోతే మీ ఊర్లో చెరువులు ఉంటే ఆ చెరువుల్ని డీసిల్ట్ అప్పుడప్పుడు మన ఉపాధి హామీ పథకం కింద డీసిల్టేషన్ మరామత్తు పనులు చేసుకొని మీ ఇంట్లో కూడా మనకి ఇప్పుడు చూస్తే ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలని మనకి డ్వామా దట్ మీన్స్ ఎంజీఎన్ఆర్ఎస్కి చేయాలని మేము కూడా ఉద్దేశిస్తున్నాం. కాబట్టి ఈ అన్నింటిలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ఇది ఒక ప్రజా చైతన్యంగా మారి అందరికీ అవగాహన వెళ్ళాలి. ఇది ఎందుకంటే తూతు మంత్రంగా ఒక ప్రోగ్రామో ఒక ప్లెడ్జో కాదు. ఇది మనము ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్తేనే భవిష్యత్తు తరాలకు మనకి ఈ రోజు మనకు 1600 మిల్లీమీటర్ వర్షాలు కురుస్తున్నాయి మన కొండల మీద. కానీ రేపు 1600 అవుతుందా లేకపోతే 2000 మిల్లీమీటర్ అవుతుందా 1000 మిల్లీమీటర్గా తగ్గుతుందని మనకు తెలియదు. కాబట్టి ముందస్తు కరువుని కూడా గుర్తులో పెట్టుకొని మన దగ్గర ఉన్న జల వనరులను అన్ని కాపాడుతూ మనము దాన్ని సక్రమంగా వినియోగిస్తూ ముందుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు మొదలు పెట్టాము. 2 వారాలతో పాటు మీరు వివిధ మండలాల్లో వివిధ పంచాయతీల్లో మనకి ఈ ప్రోగ్రాం కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అందరం కూడా ఈ ఒక కార్యక్రమం పాల్గొనాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.